ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు అది ఇల్లు కట్టడమైనా అవ్వచ్చు, పెళ్లి సంబంధాలు, పెళ్లి పనులు, పెళ్లి ఇలా చాలా ప్రాముఖ్యంగా చేసుకునే కొన్ని సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాలలో చాలా మంది ఈ వాక్యాన్ని చూసి లేదా ఎవరితోనైనా చదివించుకొని సంతోషిస్తూ ఉంటారు. మంచిదే, ఇది తప్పు అని నేను చెప్పను. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కేటాయించుకున్న రోజు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ప్రతిరోజు ఆయన ఏర్పాటులో భాగమే. మనకు అనుగుణంగా కలిసి వచ్చేలా వాక్యాలు తీసుకోవడం మానేయాలి. ఆ ఒక్కరోజే కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిరోజు యందు మనం ఆనందించాలి, సంతోషించాలి. ఈరోజు చూడని వారు ఎందరో ఉన్నారు, కానీ మనం చూడగలుగుతున్నాం. అదంతా దేవుని కృప. దాని యందు మనం సంతోషించాలి, దేవుని గణపరచాలి, కృతజ్ఞతలు అందించాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.